నా పేరు మధు, వరంగల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో 20,550 మంది విఆర్ఏలు ఉన్నారు మొత్తంగా. దాంట్లో గత గవర్నమెంట్లో భాగంగా మేమందరం 80 రోజుల సమ్మె చేసిన క్రమంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అందరికీ కలిపి ఒకటే 81 జీవో అని చెప్పేసి 85 జీవో అని చెప్పేసి ప్రకటించింది. ఆ 81 జీవోలో భాగంగా 16,750 మందిని వివిధ అర్హతలను బట్టి బీఆర్ఏలు అందరినీ వివిధ అర్హతలను బట్టేసి ప్రమోషన్ల మీద వివిధ డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. అదే జీవోలో ఉన్న 61 అబోవ్ విఆర్ఏ వారసులమైన మేము 3797 మందిని ఆల్రెడీ గవర్నమెంట్ అదే ఆగస్టు 5వ తారీఖు రోజున ఈ 3797 మంది 61 అబోవ్ విఆర్ఏ వారసుల యొక్క పూర్తి డేటాను, వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల నో అబ్జెక్షన్తో పాటు లాయర్ అఫిడవిట్లతో పాటు పూర్తి డేటాను ఐఎఫ్ఎంఎస్ డేటా, గవర్నమెంట్ యొక్క ఐఎఫ్ఎంఎస్ డేటాలో భద్రపరచడం జరిగింది. ఈ రోజున కేవలం మేము అడిగేది ఏదో గొంతమ్మ కోరికలు కాదు, మేము కేవలం అడిగేది మా డిమాండ్లు కూడా కాదు. గత గవర్నమెంట్ ఇచ్చింది 81 జీవో, అందులో ఆల్రెడీ కొంతమంది 16,750 మంది విఆర్ఏలు ప్రమోషన్ల మీద వెళ్ళిపోయారు. ఆ జీవోలో మిగిలిపోయిన 3797 మంది 61 అబోవ్ విఆర్ఏ వారసులమైన మేము ఈ గవర్నమెంట్లో ఆ జీవో ప్రకారమే విద్యార్హతలను బట్టి ఈ ప్రజాపాలన గవర్నమెంట్లో భాగంగా మాకు ఉద్యోగ కల్పన జరపాలని చెప్పడం మాత్రమే జరుగుతుంది తప్ప కొత్తగా మేము డిమాండ్ చేసేది ఏం లేదు సార్. ఈ రోజున ఇక్కడికి వచ్చింది దేని గురించి అంటే, మేము గత 14 నెలల నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ల చుట్టూ, ప్రతి ఒక్క యూనియన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి అసెంబ్లీలో కూడా మాట్లాడిపించడం జరిగింది. అంటే మా యొక్క డిమాండ్ కాదు, మా యొక్క జీవో, మా యొక్క హక్కు, గత గవర్నమెంట్ ఇచ్చిన హక్కు ప్రకారం మాకు ఉద్యోగ కల్పన జరపాలని చెప్పేసి తిరిగి అలసిపోయినాం సార్. ఈ రోజున సీఎం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే భాగంలో ఇక్కడికి వచ్చినాం. గవర్నమెంట్ ప్రజాపాలన గవర్నమెంట్ లో మేము కోరుకునేది ఒకటి, ఈ గవర్నమెంట్ మీద ఈ పూర్తి విశ్వాసంతో మేము అడిగేది ఒకటే ఉన్నది. మా యొక్క 3797 మంది 81 జీవో ప్రకారం మిగిలిపోయిన 61 అబోవ్ విఆర్ఏ వారసులకు త్వరితగతిన ఉద్యోగ కల్పన జరపాలని చెప్పడం మాత్రమే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ.